మిర్యాలగూడ సబ్ డివిజన్ వాడపల్లి పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని స్టేషన్ రైటర్, లాకప్, SHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. మిర్యాలగూడ సబ్ డివిజన్ వాడపల్లి పోలీస్ స్టేషన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది వివరాలు, వారి పని యొక్క తీరు, పోలీస్ స్టేషన్ స్థితిగతులు తెలుసుకొని స్టేషన్ రైటర్, లాకప్, CHO రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అందించాలని అన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ వారి ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా పనిచేయాలని తెలియజేశారు. సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వస్తే తగిన న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించే విధంగా పనిచేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి పగలు గస్తీ నిర్వహించాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి అక్రమ గాంజా, PDS బియ్యం, అక్రమ ఇసుక రవాణా, జూదం అలాంటి అసాంఘిక కార్యకలాపాలపైన పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వాడపల్లి వద్ద చేసిన చెక్పోస్ట్ తనిఖీ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో సన్న వడ్లపైన ఇస్తున్న బోనస్ ఆసరాగా తీసుకుని కొంతమంది దళారులు మిల్లర్ల రైతుల పేరిట ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. వారిని ఇప్పటికే అక్రమంగా ధాన్యం తరలిస్తున్న 7 లారీలను గుర్తించి 7 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు. మన జిల్లా సరిహద్దు ప్రాంతమైన వాడపల్లి, విజయపురి, సాగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేయడం జరుగుతుందని, ఎవరైనా దళారులు, ఏజెంట్లు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు, CI SD ప్రసాద్, వాడపల్లి SI శ్రీకాంత్ రెడ్డి మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ నేను DSP మిర్యాలగూడ, CI మిర్యాలగూడ రూరల్, SI వాడపల్లి అందరం కలిసి ఇవాళ వాడపల్లి చెక్ చేయడం జరిగిందండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యానికి బోనస్ ఇస్తున్నందువల్ల చాలా వరకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైతులు, లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి దళారులందరూ కూడా మన తెలంగాణకు వచ్చి ఆ వడ్లని వాళ్ళు అమ్మినట్టు చూపించి ఆ బోనస్ తీసుకొని ఇట్లాంటివి చేసి రాష్ట్రానికి లాస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా మన ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా మనం చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు దాకా రఫ్లీ ఒక 8 వెహికల్స్, ఒక 2 డేస్లో 8 వెహికల్స్ మనం పట్టుకున్నాం. వాటి మీద కూడా FIR కూడా మనం రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. అయితే ఇందులో చాలా వరకు దళార్లు, మిడిల్ మెన్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి రైస్ తీసుకొని వచ్చి ఇక్కడ తెలంగాణలో ఏదైనా ప్రొక్యూర్మెంట్ సెంటర్ దగ్గర అమ్మి, ఏదైనా రైతు పేరు మీద అమ్మి వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇల్లీగల్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. దాని మీద మనం ఆల్రెడీ దీన్ని FIR చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర నల్గొండ జిల్లాలో 2 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. ఒకటి మన వాడపల్లి దగ్గర, ఇంకొకటి నియర్ విజయపురి టౌన్, సాగర్ చెక్ పోస్ట్ 2 నడుస్తున్నాయి. 2 చోట్ల కూడా జాయింట్ టీమ్స్ విత్ CCTV కెమెరా ఫుటేజ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ టీమ్స్లో రెవెన్యూ తరపు నుంచి, అగ్రికల్చర్ మార్కెటింగ్ తరపు నుంచి, సివిల్ సప్లైస్ తరపు నుంచి కూడా 24 hours రౌండ్ ద క్లాక్ జనాలు ఉండి వెహికల్స్ అనేవి కూడా చెక్ చేయడం జరుగుతుందండి. మా రిక్వెస్ట్ ఈజ్ దట్ no vehicle will be allowed, any paddy vehicle which is coming from other state or other places మన తెలంగాణకి will not be allowed. We are very strict in regards to this. If anybody is purchasing, ఎవరైనా పర్చేస్ చేస్తున్నారు రైస్ మిల్లర్స్ ఉంటే కూడా 50% కోటా అనేది యాజ్ పర్ సివిల్ సప్లైస్ రూల్స్ ప్రకారం అది అయిన తర్వాత విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఎట్లా మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు ఉంటారు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఆ వెహికల్స్ అనేవి కూడా మనం పంపడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కట్టిన FIRs మీద కూడా మిడిల్ మ్యాన్ ఎవరో కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా మేము త్వరలో జ్యుడిషియల్ రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ.